నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నువ్వుల నూనె ఇది చాలా శ్రేష్టమైన వంట నూనె. దీనివల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నూనెలకు రాణి లాంటిది. నువ్వుల్లో తెల్ల నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వులు ఉంటాయి, ఎర్ర నువ్వులు కూడా ఉంటాయి. నువ్వుల నూనె మనకు మార్కెట్లో అమ్మరు, రిఫైన్డ్ ఆయిల్స్ అని అమ్ముతుంటారు. పొద్దుతిరుగుడు పువ్వు నూనె, వేరుశెనగ పువ్వు నూనె. మనము గానుగ నుంచి తెచ్చుకోవాలి. గతంలో ఎద్దులను తిప్పి ఎద్దుల గానుగ ఉండేది. ఇప్పుడు ఎద్దు బదులుగా కరెంటు గానుగలు అందుబాటులోకి వచ్చాయి. అదే యంత్ర పరికరం. గానుగ తిరిగి ఎద్దు తిప్పేదాని బదులు ఇప్పుడు కరెంటు తిప్పుతూ ఉంది. ఆ గానుగ నుంచి వచ్చిన కోల్డ్ ప్రెస్ ఆయిల్ చాలా ఆరోగ్యానికి మంచిది. ఇది దాదాపు సంవత్సరం పాటు కూడా నువ్వుల నూనె నిల్వ ఉంటుంది. అయినా 3 నెలలకు తెచ్చుకుంటే సరిపోతుంది. నువ్వుల నూనెలో విటమిన్ ఏ ఉంది, విటమిన్ ఈ ఉంది, నియాసిన్ అనే ఉంది, ఫోలిక్ ఆమ్లం ఉంది, కాల్షియము, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింకు లాంటి ఖనిజ లవణాలు, విటమిన్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో చరక సంహితలో కూడా రాశారు, నువ్వుల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది, శ్రేష్టమైన నూనె. మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు తప్పనిసరిగా అది సంవత్సర కాలము నిలవ ఉండటానికి నువ్వుల నూనె వాడతారు. ఆ విధంగా సంవత్సరం పొడుగునా మామిడికాయ పచ్చడి వాడేటప్పుడైనా నువ్వుల నూనె మనం తింటామని మన పూర్వీకులు దాంట్లో పొయ్యాలి అని చెప్పారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది. కోవిడ్ మహమ్మారిని కూడా నివారించే శక్తి ఉన్నది. దీంట్లో కాల్షియం ఉంది, అధికంగా ఉంటుంది. పాలల్లో కంటే కూడా కాల్షియం అధికంగా ఉండటం వల్ల పిల్లలు ఎత్తు బాగా పెరుగుతారు, ఎముక పట్టుతో ఉంటుంది. వృద్ధాప్యంలో వచ్చే నడుము నొప్పులు, మెడ నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా ఈ కాల్షియం వల్ల తగ్గుతాయి. దీంట్లో ఉండే ఐరన్ ప్రభావం వల్ల రక్తహీనత తగ్గుతుంది. ముఖ్యంగా స్త్రీలకు ప్రతి నెలసరి సమయంలో రక్తం పోతూ ఉంటుంది. దానివల్ల రక్తహీనత ఉండొచ్చు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రక్తహీనత ఉంటుంది. అటువంటి వారికి ఈ నువ్వుల నూనె ఎంతో శ్రేష్టమైనది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు రక్తం సరఫరా సమృద్ధిగా జరిగి గుండెపోటు, హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది. పెద్ద మెదడుకి మెడలో ముందు భాగానుండే కెరటిడ్ ధమనంలో రక్త ప్రసరణ పెంచి పక్షవాతం రాకుండా నివారిస్తుంది. దీంట్లో ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో ఆమ్లం ఉంటుంది. అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది మెలటోనిన్గా రూపాంతరం చెంది గాఢ నిద్ర వస్తుంది. నిద్రలేమి ఉన్న వాళ్ళకి ఈ నూనె వల్ల కూడా నిద్ర వస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. ముఖం కళగా ఉంటుంది. మొటిమలు రావు ముఖం మీద. చర్మం మీద కురుపులు, పొక్కులు, గుల్లలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. వెంట్రుకలు నల్లగా నిగనిగలాడుతూ కాంతివంతంగా పొడుగ్గా ఉంటాయి. కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. కాలేయములో కొవ్వు చేరకుండా నివారిస్తుంది. నువ్వుల నూనె వాడితే మలబద్ధకం పరార్. మలబద్ధకం లేకపోతే మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ రాకుండా నివారిస్తుంది. ఇది నువ్వుల నూనె వాడే వాళ్ళకి బీపీ నియంత్రణలో ఉంటుంది. షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్ అంటే 45 సంవత్సరాల తర్వాత వచ్చే షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఈ నువ్వుల నూనె తింటే క్యాన్సర్లను నివారించే గుణం ఉందనేసి దీనివల్ల జీర్ణకోశం క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్, రక్తం క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు తక్కువ.
మానసిక ఒత్తిడి ఉన్నవాళ్ళు నువ్వుల నూనె వినియోగం వల్ల మానసిక ఒత్తిడి నుంచి ఎంతో ఉపశమనం పొందుతారు. దీంట్లో మాంసకృత్తులు కూడా ఉండటం వల్ల పిల్లలకి కండబలం, దేహదారుఢ్యం కోసం, అలాగే క్రీడాకారులకు కూడా మంచి కండపుష్టి వస్తుంది. గర్భిణీ స్త్రీలు తీసుకోవడం ద్వారా పిండం ఎదుగుదల బాగుంటుంది. తర్వాత వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులు తగ్గటానికి నువ్వుల నూనె వినియోగించే వాళ్ళకి ఎంతో మేలు జరుగుతూ ఉంది. దీంట్లో ఉండే విటమిన్ ఏ వల్ల చర్మము పగలకుండా, చర్మం పొడిగా ఉండకుండా, చర్మం కాంతివంతంగా ఉంటుంది. మెగ్నీషియం ఉంది దీంట్లో. మెగ్నీషియము మెదడు పనితీరుని, వెన్నుపాము నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. మేధో సంపత్తిని పెంచి ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను పోగొట్టి అరిచేతులు, అరికాళ్ళు మంటలు లేకుండా కాపాడుతుంది. మరి ఎప్పుడూ ప్రతిరోజు నువ్వుల నూనె వాడమంటారా? ఇంకా ఏమైనా వేరే వాడచ్చంటే కొన్ని శాస్త్ర పరిశోధనలు జరిగినాయి. నువ్వుల నూనె తెచ్చుకోండి. అసలు నువ్వుల నూనె కంటే మెరుగైంది ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఆలివ్ నూనె కొద్దిగా ఖరీదు ఎక్కువ. గల్ఫ్ దేశాలలో అత్యధికంగా వాడేది ఆలివ్ నూనె. కేరళ రాష్ట్రం అంతా వంటలకు వాడేదే కొబ్బరి నూనె. మీరు కూడా వాడగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది కొబ్బరి నూనె కూడా. దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాడగలిగితే కొబ్బరి నూనె, నువ్వుల నూనె, మరి ఆలివ్ నూనె, పొద్దుతిరుగుడు పువ్వుని ఇవన్నీ తెచ్చుకుని పొద్దునే ఉదయం టిఫిన్కి ఒక రకం, మధ్యాహ్నం భోజనానికి ఒక రకం, రాత్రి ఇంకొక రకం అలా వాడండి. కలపకూడదు, విడివిడిగానే. ఇది కొంతమంది నూనెలో కలిపేద్దాం అనుకుంటే నూనె కలపద్దు. అంటే ఒకే రోజు 2 రకాలు 3 రకాల నూనెలు వాడండి. అట్లాగే 2 రకాల వంటలు చేస్తున్నాం. 2 రకాల వంటలు, ఒక వంటకు ఒక రకం నూనె, ఇంకొక వంటకు ఇంకో రకం. ఆ విధంగా అన్ని రకాల నూనెలు మనం వాడటం వల్ల నూనెల్లో ఉండే ప్రయోజనాలు. అన్నిటికంటే నంబర్ 1 స్థానం ఆలివ్ నూనె, 2 నువ్వుల నూనె, 3 కొబ్బరి నూనె, 4 పొద్దుతిరుగుడు పువ్వు నూనె. మనకి నువ్వుల నూనె, వేరుశనగ పప్పు నూనె, పల్లీల నూనె గానుగల వద్ద అమ్ముతారు. గానుగల వద్ద తెచ్చిన నూనె 3 నెలల కంటే ఎక్కువ నిలవ ఉండే అవకాశం తక్కువ కనుక తెచ్చుకొని ప్రతి నెల మనకు సమీపంలో ఉండే ఆ కరెంటు గానుగ దగ్గర నుంచి కొని తెచ్చుకుని వాడటం ఆరోగ్యానికి మంచిది. నువ్వుల నూనె ప్రయోజనాలను మన పూర్వీకులు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలవపోయినా నువ్వుల నూనె శ్రేష్టము, ఆరోగ్యకరమని మనకి పూర్వీకులు ఆ రోజుల్లో వినియోగించి ఎంతో ఆరోగ్యకరంగా జీవనాన్ని గడిపారు.